HS24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్ లోకి వెళితే కడపలో మహానాడు సందర్భంగా పులివెందులలో ఏర్పాటు చేసిన తెదేపా ఫ్లెక్సీలను చించివేసిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. 15 మంది వైకాపా నాయకులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డిని A1 గా, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ను A5 నిందితుడిగా చేర్చారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇస్తూ జూన్ 6వ తేదీ వరకు ఇంటర్ ఆర్డర్ ఇచ్చింది. అయితే విజయవాడ జిల్లా జైలు అధికారులకు ఇంకా కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని, తమకు ఆదేశాలు అందిన తరువాతే వంశీని ఆసుపత్రులకు తరలిస్తామని జైలు అధికారులు చెబుతున్నారు. ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ 2025 పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర విద్యాశాఖ తొలుత 2 షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఒకే షిఫ్ట్లో ఈ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. బంగాల్ ఎన్నికలకు సమయం ఉండగానే అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అలీపూర్దూర్లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తీవ్ర విమర్శలకు సీఎం మమతా బెనర్జీ గట్టిగా స్పందించారు. వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలరా అంటూ సవాల్ విసిరారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను రాజకీయ లబ్ధికి వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మొదట ఆయన తనను తాను చాయ్వాలా అని చెప్పుకున్నారు. ఆ తర్వాత గాడ్ అన్నారు. ఇప్పుడు సింధూర్ అమ్మడం ప్రారంభించారు. సింధూర్ మహిళలకు గర్వకారణం. ప్రతి మహిళ తన భర్త నుంచి సింధూర్ తీసుకుంటుంది. అందుకే సింధూర్ను ఇలా అమ్మకూడదు. మోదీ తన సతీమణికి సింధూర్ ఎందుకు పెట్టడం లేదు అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను విధింపునకు యుఎస్లోని మరో కోర్టు అనుమతించింది. అయితే ట్రంప్ విధించిన సుంకాలు అమలు కాకుండా ట్రేడ్ కోర్టు నిలిపివేయగా దీనిపై సర్కార్ అప్పీల్ దాఖలు చేసింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకుంది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 5లోగా ఫిర్యాదుదారులు, జూన్ 9లోగా పరిపాలనాధికారులు స్పందించాలని చెప్పింది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.